ఇంట్రడ్యూస్. సో ఈరోజు మనం మ్యాట్రిక్సెస్ లో చూడబోయే ప్రాబ్లం ఏంటంటే ప్రింట్ ద మ్యాట్రిక్స్ ఇన్ ఏ స్పైరల్ మేనర్. సో ఒకసారి ప్రాబ్లం చూద్దాం మనము. సో మనకు గివెన్ n cross m మ్యాట్రిక్స్ ఇస్తాడు. సో మనకు n cross m మ్యాట్రిక్స్ ఇస్తాడు. మనం దాన్ని స్పైరల్ మ్యాట్రిక్స్ లెక్క ఒక వెక్టర్ లో వేసుకొని, అంటే స్పైరల్ మేనర్ లో, అంటే ఇప్పుడు చూడండి మనకు మ్యాట్రిక్స్ ఇలా ఇచ్చింది అనుకోండి. సో 1 2 3 4 5 6 ఇట్లా ఇచ్చిండు. సో ఇట్లా ఇస్తే మనం మ్యాట్రిక్స్ ని, సో దీన్ని మనం ఫస్ట్ ఇట్లా పోవాలి. సో ఈ పాయింట్ కి రీచ్ అయిన తర్వాత కిందికి రావాలి. సో ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి మనం. సో ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా 1 సర్కిల్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ ప్రింట్ చేసినాం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ కావాలి. మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ప్రింట్ చేసినాం కాబట్టి డౌన్. సో మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ పైకి. సో ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ చేసినాం కాబట్టి ఈ మేనర్ లో మనం ప్రింట్ చేయాలి మ్యాట్రిక్స్ ని. సో ఇక్కడ చూస్తే మనము, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 4x3 గ్రిడ్ తీసుకున్నాను. సో దానిలో నంబర్స్ నాకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 తీసుకున్నాను అనుకున్నాను. సో ఇప్పుడు నాకు ఈ ప్రింటింగ్ ఎట్లా వస్తుంది అంటే 1 2 3, నెక్స్ట్ డౌన్ రావాలి కదా నేను, 4 8 12, నెక్స్ట్ వచ్చేసి 11 10, నెక్స్ట్ 9 6, నెక్స్ట్ ఇటు సైడ్ రావాలి కదా 5, నెక్స్ట్ ఇది 4 ఆల్రెడీ ప్రింట్ చేసిన కాబట్టి మళ్ళీ డౌన్ 7. సో ఇక్కడ నేను 11 ప్రింట్ చేసిన, ఈ డైరెక్షన్ లో వెళ్దా అంటే 9 కూడా ప్రింట్ చేసేసిన. సో ఇదేనా లాస్ట్ ఎలిమెంట్ అన్నట్టు. సో ఇట్లా ప్రింట్ చేయాలి మనం. సో ఒకసారి దీని ఆర్డర్ చూడ, ఇట్లా వచ్చేసి ఇట్లా మళ్ళీ ఇలా పైకి, మళ్ళీ ఇలా పక్కకి, తర్వాత కిందికి. ఓకే, ఈ ఆర్డర్ లో మనం ప్రింట్ చేయాలి. సో ఇక్కడ చూస్తే మనం, సో ఇక్కడ మనకు సో ఇండెక్సెస్ ఎలా వేరీ అవుతున్నాయి అనేది చూసుకోవాలి మనం. సో ఇక్కడ చూస్తే ఫర్ సపోజ్ ఇది నాకు ఇచ్చిన మ్యాట్రిక్స్ అనుకుందాం. ఈ 0 1 2 3, ఈ 0 1 2 3. సో ఈ 0 0 ఉంది. సో నేను ఫస్ట్ ఒక రో ట్రావెర్స్ చేస్తాను, మళ్ళీ కిందికి వెళ్తా, మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తా, అంటే డౌన్ రైట్. అంటే ఫస్ట్ రైట్ వెళ్తాను, తర్వాత డౌన్ వెళ్తాను, మళ్ళీ లెఫ్ట్ వెళ్ళి అప్ వెళ్తాను, తర్వాత మళ్ళీ ఇటుకే వస్తాను. అంటే ఫస్ట్ రైట్ సైడ్ వెళ్తాను. డైరెక్షన్ చూడండి, డైరెక్షన్ బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇండెక్సెస్ ఎలా మేనేజ్ చేయాలో తెలుస్తుంది. సో ఫస్ట్ రైట్ సైడ్, తర్వాత డౌన్, మళ్ళీ లెఫ్ట్, తర్వాత అప్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్. సో ఇట్లనే పోవాలి కదా మనం. సో సపోజ్ నేను 0 0 దగ్గర ఉన్నా, నేను రైట్ సైడ్ వెళ్ళాలంటే చూడండి, ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళాలంటే ఏం చేయాలి నేను? సో రైట్ సైడ్ వెళ్ళాలంటే రో నెంబర్ సేమ్ కదా, 0, కాలం కి మాత్రం 1 యాడ్ చేయాల్సి వస్తుంది నేను. కాబట్టి 1 అంటే 0 0 దగ్గర నుంచి నేను, ఓకే 0 0 దగ్గర నుంచి 0 1కి వెళ్తా అన్నట్టు. సో నెక్స్ట్ ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఈడ్ ఉన్నా అనుకోండి, ఈ పాయింట్ దగ్గర సమ్ 0, ఇది 3 కదా, 3 దగ్గర ఉన్నాను. నేను కిందికి వెళ్ళాలంటే ఏం చేయాలి? కాలం నెంబర్ సేమ్ పెట్టి, అంటే కాలంలో చేంజెస్, ఇది చేంజ్ అనుకుందాం, చేంజ్ కాలంలో చేంజ్ 0, కానీ రోలో +1 యాడ్ అవుతుంది. అర్థమవుతుందా? సో రైట్ కి వెళ్ళాలంటే మనము 0 1 యాడ్ చేయాలి. మనం కరెంట్ x y దగ్గర ఉంటే రోకి, అంటే సైడ్ కి వెళ్ళాలంటే, రైట్ సైడ్ కి వెళ్ళాలంటే 0 1 యాడ్ చేయాలి. అదే x y దగ్గర ఉన్నాం, మనం కిందికి వెళ్ళాలంటే ఒక రో నెంబర్ యాడ్ చేస్తే చాలు, కాలం సేమ్. సో మనం డౌన్ వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఒక రో నెంబర్ యాడ్ చేయాలి, కాలం నెంబర్ సేమ్. మళ్ళీ ఈ పాయింట్కి రీచ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? లెఫ్ట్ కి మూవ్ కావాలంటే సేమ్ రో, కానీ కాలం ఏం చేస్తున్నాం? డిక్రిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి 3 నుంచి 2కి వస్తున్నాం. సో సేమ్ రో, కాలం మాత్రం డిక్రిమెంట్ చేస్తున్నాం కదా. ఇదేంటి? ఇది లెఫ్ట్ సైడ్ కి. నెక్స్ట్ అప్ వచ్చేసి
అప్. సో ఇక్కడ చూడండి ఈ రో నుంచి ఇది, సో ఇక్కడ నుంచి సేమ్ కాలం బట్ రో అనేది షిఫ్ట్ అవుతుంది. నాకు రో అనేది -1 అవుతుంది, రో అనేది -1 అవుతుంది, కాలం అనేది సేమ్. సో మనం ఒక కరెంట్ పొజిషన్ నుంచి రైట్ సైడ్ పోవాలంటే ఈ కరెంట్ పొజిషన్ కి ఇవే యాడ్ చేయాలి, డౌన్ వెళ్ళాలంటే కరెంట్ పొజిషన్ కి ఇవే యాడ్ చేయాలి, లెఫ్ట్ పోవాలంటే ఇవే యాడ్ చేయాలి, అప్ వెళ్ళాలంటే ఇవే యాడ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే మనము ఒకసారి నేను మళ్ళీ వేస్తాను ఇది అరేంజ్ చేసి. సో ఇక్కడ డైరెక్షన్స్ అయితే అర్థమైనాయి కదా మీకు. ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్షన్స్ ఇంకోసారి వేసుకొని చూడండి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇంకోసారి వేస్తాను మీకు. సో ఇక్కడ ఇట్లా ఉంది నా గ్రిడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ రైట్ సైడ్ వెళ్తున్నాను కదా, తర్వాత డౌన్, తర్వాత లెఫ్ట్, తర్వాత అప్. సో ఈ రైట్ సైడ్ ఈ పాయింట్ నుంచి ఎనీ పాయింట్, ఇది x,y అనుకోండి, స్టార్టింగ్ పాయింట్ అనే కాదు, x,y దగ్గర నేను ఒక్క నిమిషం గైస్. సో గైస్ ఇక్కడ మనం x,y పాయింట్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలంటే ఈ x,y కి నేను 0,1 యాడ్ చేయాలని చెప్తున్నా ఇక్కడ. సో ఈ x,y నుంచి ఎటు నేను రైట్ సైడ్, సో చూడండి ఒకసారి, సో చేయండి రైట్ సైడ్ వెళ్ళాలంటే దీనికి 0,1 యాడ్ చేయాలి. అదే ఒకవేళ నేను డౌన్ రావాలంటే ఈ x,y కి నేను 1,0 యాడ్ చేయాలి. అదే ఒకవేళ నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకోండి, ఆ x,y కి 0,-1 యాడ్ చేయాలి. నేను పైకి వెళ్ళాలంటే -1,0 ఈ x,y కి యాడ్ చేస్తే మనం మ్యాట్రిక్స్ లో పైకి వెళ్తాం. సో ఇట్లా మనం ఎప్పటి వరకు చేస్తాం ఈ అడిషన్ చూడండి. ఇక్కడ రైట్ సైడ్ ఎప్పటి వరకు వెళ్తాం మనం, ఇటు వెళ్తాం, ఇటు వెళ్ళలేము కదా, అంటే మనం రో నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది దాటి వెళ్తున్నాం కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్షన్ చేంజ్ చేస్తాం. సో వెన్ వి రీచ్ ద లిమిట్, వి చేంజ్ ద డైరెక్షన్. సో ఇదో పాయింట్. సో ఇదొక పాయింట్. ఇప్పుడు చూడండి మనం ఈ పాయింట్ కి రీచ్ అయినాం కదా, ఇటు వెళ్తే బయటికి వెళ్తున్నాం, మ్యాట్రిక్స్ బయటికి, కాబట్టి డైరెక్షన్ చేంజ్ చేయాలి. డైరెక్షన్ చేంజ్ చేయడం అంటే రైట్ నుంచి మనం లెఫ్ట్ కి షిఫ్ట్ కావాలి. సో నెక్స్ట్ ఈ పాయింట్ కి వస్తాం. ఈ పాయింట్ కి వస్తే మళ్ళీ ఇంకా డౌన్ వెళ్ళలేం కదా. సో ఇక్కడ కూడా లిమిట్ రీచ్ అవుతున్నాం కదా, మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేయాలి. సో డైరెక్షన్ చేంజ్ చేసినప్పుడు మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తాం, ఇటు వెళ్తే బయటికి వెళ్తున్నాం, కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనం మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేయాలి. అప్కి వెళ్తున్నాం, కానీ ఈ పాయింట్ మనకు ఆల్రెడీ విజిటెడ్ ఉంది కదా. సో అంటే మనం విజిటెడ్ ని స్టోర్ చేసుకోవడానికి కూడా మనకు ఒకటి మ్యాట్రిక్స్ కావాలని అర్థం మనకి. సో మనం ఆల్రెడీ విజిట్ చేసిన పాయింట్ నేను మార్క్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం వీడికి వెళ్తున్నాం కాబట్టి ఇది ఆల్రెడీ విజిటెడ్ ఉంది, కాబట్టి మనం ఏం చేస్తాం, మళ్ళీ డైరెక్షన్ చేస్తాం. సో డైరెక్షన్ చేంజ్ చేస్తాం. సో మనము డైరెక్షన్స్ ఎప్పుడెప్పుడు చేంజ్ చేస్తాం, ఒకటి అవుట్ ఆఫ్ బాక్స్ పోయినప్పుడు, సెకండ్ ఆల్రెడీ విజిటెడ్ పొజిషన్ కి మళ్ళీ వెళ్తాము, మళ్ళీ డైరెక్షన్, అప్పుడు డైరెక్షన్ చేంజ్ చేస్తాం. డైరెక్షన్ చేంజ్ చేసి ఇది విజిటెడ్ లేదు కదా, సో ఇక్కడికి వెళ్తాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం, ఇటు పోతే విజిటెడ్ ఉంది, సో ఇంకా వెళ్ళాం అన్నట్టు. నెక్స్ట్ కిందికి పోదామని చూస్తే ఇటు కూడా విజిటెడ్ ఉంది, సో మళ్ళీ ఇంకెక్కడికన్నా వస్తా, ఇంకా రాదు. సో ఇక్కడికి మనం స్టాప్ అయిపోతాం. సో బేసిక్ గా మనకి ఏం కావాలి, ఒకటి డైరెక్షన్స్ కావాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి విజిటెడ్ మ్యాట్రిక్స్ అనుకుందాం దీన్ని, అరే కాదు 2D అరే, కాబట్టి ఒక విజిటెడ్ మ్యాట్రిక్స్, ఒక డైరెక్షన్. సో ఇది నేను ఒక లూప్ రన్ చేయాలి ఈ మ్యాట్రిక్స్ పైన. సో ఈ మ్యాట్రిక్స్ పైన ఎంత లూప్ రన్ చేయాలి, దీనిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, మొత్తం m×n ఎలిమెంట్స్ ఉంటాయి. సో m×n టైమ్స్ నేను ఈ లూప్ రన్ చేయాలన్నట్టు ఈ డైరెక్షన్ ది. సో ఇక్కడ ఒకసారి మనం కోడ్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ కోడ్ చూస్తాను మనకు. ఫస్ట్ నేను నెంబర్ ఆఫ్ రోస్ తీసుకుంటాను. matrix of 0.size. సో నెక్స్ట్ వెక్టర్ ఆఫ్ int ఆన్సర్. సో ఇక్కడ మనం కన్స్ట్రెంట్ చూస్తే 1 అంటే నంబర్ ఆఫ్ రోస్ అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ నాన్ జీరో అన్నట్టు. సో ఇంకా మనం చూస్తే ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ 0,0 దగ్గర ఉంటాం కదా. నెక్స్ట్ మనకు 4 డైరెక్షన్స్ కి అరే కావాలి. వెక్టర్ ఆఫ్ int v1 ఈక్వల్స్ టు
సో ఇంకోటి కూడా తీసుకుంటాను, మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 డైరెక్షన్స్ ఎలా వేరీ అవుతాయో. v2 ఈక్వల్స్ టు ఇక్కడ చూస్తే మనకు 0, 1, 0, -1. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 1, 0, -1, 0. సో ఇవి ఎందుకు ఇట్లా తీసుకుంటున్నా అంటే, సో ఇందాక చెప్పిన పాయింట్లో నేను అబ్జర్వ్ చేయండి, ఇందాక నేను రైట్ సైడ్ వెళ్ళాలంటే ఏం చెప్పినా 0, 1 యాడ్ చేయాలని చెప్పినా కదా. సో ఇక్కడ చూస్తే 0, 1. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే, సో నెక్స్ట్ ఎట్ వెళ్తాం, డౌన్ వెళ్ళాలి కదా మనం. రైట్, డౌన్, లెఫ్ట్, అప్, ఇది మన సిరీస్ అన్నట్టు వెళ్ళడానికి. సో నెక్స్ట్ డౌన్ వెళ్ళాలంటే 1, 0. రో నెంబర్ ఇంక్రీజ్ చేస్తాం కిందికి వెళ్ళేటప్పుడు సేమ్ కాలంలో. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే మనము 0, -1 అంటే కాలం నెంబర్ తగ్గిస్తాం. కాలం నెంబర్ ఇక్కడ వచ్చేసి మనకు పైకి వెళ్ళాలంటే అంటే అప్ సైడ్ -1, 0. ఎందుకంటే ఇక్కడ రో నెంబర్ తగ్గిస్తున్నాం. ఇక్కడ కాలం నెంబర్, ఇక్కడ కాలం నెంబర్ పెంచుతున్నాం, ఇక్కడ రో నెంబర్ పెంచుతున్నాం. సో ఇట్లా ఈ 4 డైరెక్షన్స్ ఈ పేరు తీసుకుంటే మనకు ఫామ్ అవుతున్నాయి అన్నట్టు 4 డైరెక్షన్స్. కాబట్టి నేను ఈ వెక్టర్ని ఇట్లా తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఈ వెక్టర్స్ కి పాయింట్ చేయడానికి ఒక ఇండెక్స్ కావాలి కాబట్టి నేను d = 0, ఫస్ట్ 0 దగ్గర ఉన్నాను. సో ఇప్పుడు ఎన్నిసార్లు రన్ చేయాలి నేను ఈ లూప్ ని? int i = 0, i n × m, i++. సో ఇప్పుడు నేను నా కరెంట్ xy పొజిషన్ ని నా ఆన్సర్ లోకి వేసుకుంటాను. ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ x sin y. సో ఇంకోటి ఏం మర్చిపోయినా, మనం విజిటెడ్ మ్యాట్రిక్స్ పెట్టుకోవాలనుకున్నాం. వెక్టర్ ఆఫ్ బూలియన్ visited of n, వెక్టర్ ఆఫ్, ఫస్ట్ అన్ని నాన్ విజిటెడ్ కదా, సో ఫాల్స్ పెడదాం మనం. సో వెక్టర్ ఆఫ్ m, ఇక్కడ బోల్ పెట్టాలి, ఇక్కడ m కాలమ్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫాల్స్ అన్నట్టు. సో ఇక్కడ చూస్తే మనము n రోస్ తీసుకున్నాము, m కాలమ్స్, ఆ n × m × b లో అన్ని వాల్యూస్ ఫాల్స్ అని మీనింగ్ ఇది. సో ఇక్కడ వచ్చేసి, సో నెక్స్ట్ సో మనం ఏం చేస్తాం, విజిటెడ్ ఆఫ్ xy ఈక్వల్స్ టు ట్రూ అనుకుందాం. సో ట్రూ అనుకున్న తర్వాత నేను కొత్త డైరెక్షన్ లోకి వెళ్ళాలి కదా. కొత్త డైరెక్షన్ అంటే dx అనుకున్నాం, x + v1 of d. d అంటే ఏంటి, ఇక్కడ పాయింట్ డైరెక్షన్స్ కి పాయింట్ చేస్తున్న పాయింటర్ అంటే ఇండెక్స్ అది. సో dy = y + v2 of d. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే, సో ఇప్పుడు నేను చెక్ చేసుకోవాలి, ఇఫ్ మై dx is greater than or equals to 0 and dy is greater than or equals to 0 and dx is less than n and dy is less than m and visited. So visited of dx dy equals to false. నేను ఏం చేస్తాను, అప్పుడు నా x = dx చేస్తా, y = అంటే ఆ పొజిషన్ కి నేను మూవ్ అవుతున్నాను అన్నట్టు. సో dy. నెక్స్ట్ వచ్చేసి ఎల్స్ నేను ఏం చేస్తా, డైరెక్షన్ చేంజ్ చేయాలి. డైరెక్షన్ = d + 1 %4. %4 ఎందుకు చేసినా, మాడ్యులో 4 ఎందుకు చేసినా నేను ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు చూస్తే మనం రైట్ వెళ్తాం ఫస్ట్, నెక్స్ట్ డౌన్ వెళ్తాం, లెఫ్ట్ వెళ్తాం, అప్ వెళ్తాం. తర్వాత ఏం చేస్తాం, ఈ అప్ వెళ్ళినాక ఒక పాయింట్ కి రీచ్ అవుతాం కదా. మనం ఇక్కడ చూస్తే ఈ పాయింట్ కి రీచ్ అవుతాం కదా. ఈ పాయింట్ కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ మనం డైరెక్షన్స్ రిపీట్ చేస్తాం. రిపీట్ అవుతుంటాయి కదా డైరెక్షన్స్. రిపీట్ కావాలంటే ఈ పాయింట్ కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఈ పాయింట్ కి రావాలి కదా. కాబట్టి మాడ్యులో 4. ఇవి ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి, 4 డైరెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మాడ్యులో 4 అన్నట్టు. సో అందుకనే మాడ్యులో 4 చేస్తాం. నెక్స్ట్ సో మాడ్యులో 4 చేసిన తర్వాత మళ్ళీ నా x ఎక్కడ వెళ్తుంది, x + v1 of d. దాని కింది పొజిషన్ కి వెళ్ళాలి కదా. సో అందుకని రైట్ y + v2 of d, సారీ d. సో ఇక్కడ సో రిటర్న్ ఆన్సర్. సో ఇక్కడ అర్థమైంది కదా గైస్.
సార్ నేను రన్ చేస్తాను. సో ఓకే, మ్యాట్రిక్స్ సైజ్ స్పెల్లింగ్ కూడా తప్పు. ఓకే సారీ గైస్. ఓహో, గైస్. సో గైస్ ఇక్కడ మ్యాట్రిక్స్ స్పెల్లింగ్ తప్పు రాశాను నేను. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తే ఇది. సో ఇక్కడ వచ్చేసి సబ్మిట్ అయింది. సో ఇది గైస్ మనకు డైరెక్షన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, ఇండెక్సెస్ ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి, ఇంకా బయటికి వెళ్ళకూడదు, ప్లస్ అంటే మ్యాట్రిక్స్ బయటికి వెళ్ళకూడదు, ప్లస్ ఇంకా విజిటెడ్ దాన్ని మళ్ళీ విజిట్ చేయకూడదు. అట్లా జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్షన్ చేంజ్ చేస్తాం. సో ఇది దీని వెనకాల ఉన్న ప్రొసీజర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. థ్యాంక్ యూ గైస్.